కరుణాకర్ గారు ఆ! ఒక్క నిమిషం మాట్లాడచ్చా? పర్లేదా? చెప్పండి. ఇప్పుడు మీరు నిన్న మాట్లాడే ఏదో జేఆర్ టీవీ ఏదో దాంట్లో ఇంటర్వ్యూ వచ్చింది. హ్మ్. అందులో మీరు మాట్లాడుతూ ఈ యొక్క మత సామరస్యంకి చర్చకి అసలు క్రైస్తవులే ఆడలేరు. వాళ్ళు మా హిందువుల జోలికి రాకుండా ఉండడం అనేది అవ్వదు. అది వాళ్ళ మతమే విద్వేషం అని కొన్ని మాటలు మాట్లాడారు. హ్మ్. అందుచేతనే మేము మాట్లాడుతున్నాం తప్ప అని మాట్లాడుతున్నారు కదా! సో, హ్మ్. మీ గ్రంథాల వైపు రాకుండా, మీ దేవతల పేర్లు ఎత్తకుండా, మేము సువార్త చేసుకోవడం అనేది ఫస్ట్ నుంచి చేస్తున్నారు. కానీ ఫస్ట్ తప్పు మాదే అన్నట్లుగా మీరు అందులో మాట్లాడారు. సో, ఇంకొకసారి బూతులు మాట్లాడకైతే నాకు చేయొద్దండి. ఆ! ముందే చెప్తున్నా. ఏంటి? ఇప్పుడు మీ గ్రంథాల జోలికి రాకుండా మేము సువార్త చేసుకున్నాం. ఇది పచ్చి బూతిది. ఇప్పుడు ఈ బూతులు అ చెప్పడానికి నాకు ఫోన్ చేశారా? అదే. ఇప్పుడు మీరు నేను చాలా స్మూత్‌గా మాట్లాడుతున్నాను. కాదండి. సో అసహ్యం వేస్తుంది మీ మీద నాకు. ఎందుకు హ్మ్. అంత పచ్చి అబద్ధాలు ఎలా చెప్తున్నారు మీరు? మీరు సువార్త మా దేవుళ్ళు తిట్టకుండా మీరు సువార్త చేసుకుంటున్నారా? ఎన్ని చూపిమంటారు వీడియోలు? ఇప్పుడు కరుణాకర్ గారు ఎ ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? సో, ఎవరో ఇద్దరు తిట్టిన దాన్ని, లేపోతే దాన్ని మీరు తీసుకొనొచ్చి మీరు మాట్లాడుతున్నారు. సో, అటు నుంచి మిస్టేక్ ఉంది, ఇటు నుంచి మిస్టేక్ ఉంది. అసలు భారతదేశంలో కులం పేరిట క్రైస్తవ్యాన్ని తిట్టడం అనేది ఎప్పటి నుంచో ఉంది కదా! తక్కువ కులస్తుల దేవుడు అని. అది ఎవరు ఫస్ట్ పెట్టారు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడి నుంచి ఇటు వెళ్తున్నారు? అంటే ఇప్పుడు ఎందుకు చేశారు నాకు ఇప్పుడు చెప్పండి నాకు? సో, ఆ విషయంలో మీరు అంటే కూర్చోడానికి మీకు ఇష్టముందా లేదా? ఏ విషయంలో? మనం ఆల్రెడీ మీతో మాట్లాడాను కదా! ఈ మత సామరస్యం విషయంలో అంటే మీరు మా కోసం మాట్లాడకుండా, మేము మీకోసం మాట్లాడకుండా ఆ! దానికోసం కూర్చోడానికి మీకు ఓకేనా? అంటే వాళ్ళు రారు, వారు చెయ్యరు. అందుచేత నేనైతే ముందుకు వచ్చాను అని మీరు ఆ వీడియోలో మాట్లాడారు. ఆ! సో, దానికి మీరు అగ్రీయేనా? కాదు. అంటే ఇప్పుడు మేము వస్తున్నాము, కూర్చుందాం, ఏదో చేస్తాం అన్నారు. ఇప్పుడు మళ్ళీ అవును. ఫోన్ చేసి మళ్ళీ మీరు రెడీయేనా అంటే మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రెడీ అని అడుగుతారా? కాదు. మేము రెడీగానే ఉన్నాము. కానీ రెడీగా ఉంటే మీరు రండి మరి. ఓకే. నెక్స్ట్ ఇంకో పాయింటు అత్తిలి అనే దాంట్లోని మీ ప్రసంగం ఏదో విన్నాము. హ్మ్. సో, అందులో మీరు అది హనుమాను జయంతికా వెళ్లారనుకుంటా. హ్మ్. మరి దేనికో అక్కడ మీరు వెళ్లి అంటే మీరు చాలా స్మూత్‌గా మాట్లాడతారు. అలాంటి వ్యక్తి మీరు కూడా అక్కడ అసలు స్టార్టింగే వేలాడే శవము అని యేసుప్రభు వారి మీద మాట్లాడడం జరిగింది. అసలది హిందూ ఇది కదా! మీరంటారు కదా! మీ మీ యొక్క చర్చిల్లో మా దేవతల కోసం ఎందుకు మాట్లాడతారు అని ఇప్పుడు అంటున్న మీరు కొత్త ట్రెండ్ ఇప్పుడు మేము మొదలుపెట్టాం. హుహు. ఇప్పుడు మీరు చర్చిల్లో మీ యేసు పరిమితం కాకుండా హిందుత్వాన్ని దూషించినందుకు ఇప్పుడు మా హిందూ సభలలో ఈ పాషాణ మతాల గురించి మేము చెప్పడం అనేది మేము స్టార్ట్ చేసాం. మేము కూడా హిందుత్వం పూజలు, మంత్రాలు చెప్తే ఇక అవసరం లేదు కదా! దాని గురించి పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా చర్చెస్‌లో మీ గ్రంథాల కోసం వాటి కోసం మాట్లాడుతున్నారు అని మీరు ఎవరిని క్లెయిమ్ చేస్తారంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ తీసుకొస్తే మీరు కన్వర్ట్స్ అయిపోతారా? ఏంటండి? ప్రూఫ్స్ గర్వాప్సయా? తీసుకొస్తే మీరు క్రిస్టియానిటీ వదిలేస్తారా? ఇప్పుడు కండిషన్ క్రిస్టియానిటీకి పెట్టుకుందాం. అదే. కాదు, ఇప్పుడు వరకు వదిలేద్దాం అసలు. ఇప్పుడు దాకా కూడా వద్దు. హ్మ్. ఇప్పుడు ఈ రోజు నుంచి ఒక 10, 15, 20, 30 చర్చిలకి పంపిస్తాం మా వాళ్ళని రకరకాల ప్లేసుల్లో. ఓకే. వాళ్ళు సైలెంట్‌గా రికార్డ్ చేసుకొస్తారు. హ్మ్. వాళ్ళు తిడుతున్నారో లేదో చూద్దాం. వాళ్ళు తిడితే ఓకే. మీరు క్రిస్టియానిటీ వదిలేస్తారా? ఇప్పుడు మీరు క్రైస్తవంలోనికి రావడం, నేను హైందత్వంలోకి రావడం అనేది కాదండి. ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్ ఏంటని అడిగారు. నేను ప్రూఫ్ తీసుకొస్తానని చెప్పాను. దానికి ఏం కండిషన్ చెప్పండి నాకు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అహా! చెప్పండి. కాదు మీ ఆర్గ్యుమెంట్‌కి ప్రూఫ్ చూపించుకోవాలి. మీ ఆర్గ్యుమెంట్ రియల్ అని అవును. నేను చెప్పడానికి ప్రూఫ్ తీసుకొస్తాను. అవసరం. ఇప్పుడు కాదు మీరు బ్రదర్. మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఏమన్నారు? మేము సువార్త చేసుకోండంటే మా దేవుళ్ళని తిడుతున్నారని చెప్పి అనేసారు మీరు. ఎన్ని రోజులు అక్కడ ఆ? ఆ పాయింట్ ఏంటంటే మీరన్నారు, వాళ్ళే తిడుతున్నారు. అసలు క్రైస్తవ్యంలో ఈ తిట్టకుండా సువార్త చేయడమే ఉండదు అని చెప్పేసారు మీరు. ఆ! ఆ అవును. స్టేట్‌మెంట్ నేను వ్యతిరేకించాను. క్రైస్తవులు కొందరు ఏదైనా మతాల పేరిట లేకపోతే వేరే వాళ్ళ కోసం ఎత్తడం అనేది అది వేరే విషయం. అయితే అది ఎలా వచ్చింది? దానికి ముందు క్రైస్తవులు ముందు తిట్టారా? లేకపోతే ఇతరులు తిట్టారా? అనేది మనం కూర్చున్నప్పుడు మాట్లాడతాం. అది వేరే అదే విషయం. కానీ కూర్చొని ఏం చేద్దామంటే, ఇప్పుడు మీ క్రైస్తవులు ముందు తిడితే మీ క్రిస్టియానిటీ వదిలేయండి. హ్మ్. హిందువులు ముందు తిట్టారని మీరు రుజువు చేస్తే నేను హిందుత్వం వదిలేస్తా. కండిషన్ అహా! పెట్టుకొని కూర్చుందాం. అదే కాదండి. చెప్తున్నాను. ఏది ముందు తిడితే తప్పుడు మతం కదా! తప్పుడు మతము అనేది కాదు. ఆ! ఇప్పుడు
ఇప్పుడు వదిలేసుకోవడానికి కూర్చోవడం అనేది అవ్వదు మరి కదా ఎందుకండి బ్రదర్. ఇప్పుడు తప్పుడు మతం అయినా కూడా ఎందుకు పట్టుకుని ఎలాంటాం? ఇప్పుడు వేరే మతాన్ని తిడుతుంది అంటే చేతగాని మతం, తప్పుడు మతం, అది విద్వేషం రగల్చడానికి వచ్చింది ఆ దిక్కుమాలి మతం. కాదు అది కాదు అది కాదు ఏ దిక్కు, ఆ దిక్కుమాలి మతం చూసారు, ఏదైతే ఇప్పుడు మీ వదిలేద్దాం. మాటల్లో కూడా దిక్కులేని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. అది నేను దిక్కుమాలి మతం అన్నది ఇతర మతాన్ని తిట్టే స్వభావం ఉన్నదాన్ని దిక్కుమాలి మతం అంటున్నారు. అంటే ఆ దాని పెంట మతం అని వ్యక్తులై కూడా అంటారు. ఉండొచ్చు కదా, ఆ ఆ మనుషుల పెంట యొక్క మతం ఏది తేలితే ఆ పెంట మతం వదిలేద్దాం. అదే ఇప్పుడు ఆ వ్యక్తుల యొక్క మిస్టేక్స్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ సో వ్యక్తుల్లోకి వచ్చారు ఇప్పుడు. ఎవరో ఇద్దరు ముగ్గురు చేసిన మిస్టేక్స్ ఇద్దరు బట్టే ముగ్గురు మీరు కాదు, మాట్లాడారు. ఇద్దరు ముగ్గురు ఎవరా ఇద్దరు ముగ్గురు చెప్పండి. మీరే చెప్తారు ఆ పేర్లు. ఎవరు? సో మనం కూర్చుంటే ఇదిగో పలానా వాళ్ళు ఇలా అన్నారు, పలానా కాదు, వాళ్ళు ఇలా మీరు అన్నారు అని ఒకటే చెప్తారు. స్ట్రైట్ ఫార్వర్డ్, ఒకటి ఫైర్ గా మాట్లాడటం, ఆ స్వభావం ఉంటేనే మాట్లాడండి, డిస్కషన్ పెట్టండి. అవును మీరు కరుణాకర్ మనసులో గారు. ఒకటి పెట్టుకుని మళ్ళీ లేదు లేదు పైకి ఇంకోటి కవర్ చేయొద్దు. లేదు, మీరు చాలా క్లియర్ గా మాట్లాడతారనే నాకు ఎప్పుడు మీ మీద మంచి అభిప్రాయం ఉంటది. మొన్న మొన్న కూడా నేను మన శివప్రసాద్తో మీకోసం చెప్పాను. అందుకే నేను ఫోన్ చేసి కూల్ గా మాట్లాడితే విషయం మాట్లాడతామని. కానీ అందుకే ఈరోజు బ్రదర్ మీరు ఇప్పుడు కొంచెం నేనేమంటున్నానంటే, స్పీడ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే మీరేమంటున్నారు, ఒకవేళ మీరు ఇప్పుడు మాట్లాడే మూడ్ లో లేకపోతే లేటర్ నేను మాట్లాడతాను. మీరు మీరు ఒకవేళ బిజీ. ఫస్ట్ స్టార్టింగ్ బూతు మాట్లాడారు, తప్పది. లేదు లేదు, మీరు అక్కడ ఏమన్నారంటే అసలు క్రైస్తవం యొక్క అలవాటే ఇతర మతాలను దూషించడము అన్నారు. ఆ స్టేట్మెంట్ నేను అడిగాను. సో క్రైస్తవులకు కొందరు దూషించి ఉండొచ్చు, మీ యొక్క దేవతల కోసం మాట్లాడి ఉండవచ్చు. అయితే అది ఎవరు మొదలు పెట్టారు ఫస్ట్ అనేది మనం కూర్చొని డిస్కస్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ క్రైస్తవం యొక్క అలవాటే అది. అసలు క్రైస్తవంలో ప్రతి ఒక్కరు దూషిస్తూనే చెప్తారు అని అందరికి ఆపాదించారు కదా, అది నేను అడిగాను మీకు. అది లోకం అంతా తెలుసు. ఈ రోజు నేను కొత్తగా చెప్పేది కాదు, లోకం అంతా తెలుస్తుంది. అవునవును. అదే అదే ఇప్పుడు మీరు అంటే మీరు కన్ఫర్మ్ గా ఆ మాటకి స్థిరపడి ఉన్నారు. అంటే క్రైస్తవం అంతా ఇంట్లో దూషిస్తూనే ఉంటది అనేది క్రైస్తవ మీరు. మతం అనేది ఇతర మతాల మీద విద్వేషమే వెళ్ళగక్కిద్ది. ఇప్పటికీ అదే నా స్టాండ్. సో దాన్ని మీరు కూర్చొని నిరూపించగలరా బైబిల్ ప్రకారంగా? ఓకే. సో అందుచేతనే మీరు ఖచ్చితంగా క్రైస్తవ్యాన్ని దూషిస్తూనే ఉంటారు. దూషిస్తూ ఉండడం నేను ఎప్పుడు దూషించాను? ఏం బ్రదర్? దాన్ని దూషించడం అనరు. ఇప్పుడు యేసుప్రభు వారిని వేలాడే శవం అన్నారు. నేను అక్కడ ఆయన పేరు చెప్పలేదే. ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు మీ మీ దగ్గరికి వాళ్ళు ఏం వస్తున్నారు, చేశారంటే, విపి రెడ్డిను జేమ్స్ ఏం చేశారు, విగ్రహాలు ఒట్టివా దెయ్యాలా అని చర్చ పెట్టారు. ఇప్పుడు మా దేవతలను దూషించారంటే మీరేమంటారు? మీ పేర్లు చెప్పావా అంటారు. అవును. అక్కడ మీ పేరు చెప్పలేదే నేను. మీరు సువార్థికులు మీ దగ్గరకు వస్తారు, ఈ పదాలు ఏం వాడలేదు అక్కడ. ఎవరైనా పాషాండ మతాలు, ఒకవేళ అది లైన్ వేరు. ఇప్పుడు వేలాడే శవం అనేది యేసు అనేది స్పష్టంగా వేలాడే శవం అనగా యేసు అని అనలేదు కదా. ఓకే. అంటే మీరు ఈ లాజికల్ గా ఇలా తప్పించుకోవడానికి ఆల్రెడీ, అంటే యేసు పేరు మేము ఎత్తలేదు కదా అని మీరు స్కిప్ అవడానికి ఇప్పుడు ఫస్ట్ మీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూసుకోండి బ్రదర్. కరుణాకర్ గారు. ఇప్పుడు మీరు విగ్రహాలు చెప్పండి. విగ్రహాలు ఒట్టివా దెయ్యాలా అని చర్చ పెట్టినందుకు విపి రెడ్డి జేమ్స్ హిందూ సమాజానికి మోకాళ్ళేసి కింద కూర్చుని క్షమాపణ చెప్పనంత వరకు, వాళ్లతో మీరు చెప్పించే ప్రయత్నం చేయనంత వరకు మా గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు. ఫస్ట్ అది ఆలోచించుకోండి మీరు. అంటే విగ్రహాలు అంటే యేసుప్రభు విగ్రహాల కోసం కూడా వాళ్ళు మాట్లాడారు కదా ఆ చర్చలో. విగ్రహాల దగ్గర పూజలు జరుగుతాయి అన్నాడు. యేసు విగ్రహాల పూజలు ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళ ప్రసాదం పెడతారు అన్నాడు. కొబ్బరికాయలు కొడతారు, చాలా చేస్తారు బ్రదర్. మీ క్రైస్తవంలో సరే ఏదో పెట్టారు, రొట్టె ద్రాక్షరసం ఏదో పెట్టారు, అది ప్రసాదం అనుకుంటే అది తినటంలో పాపం ఉంది లేదు అని కాదు కదా చర్చ. హిందువుల ప్రసాదం తినొచ్చా తినకూడదా దీని మీద చర్చ. హిందువుల ప్రసాదం, విపి రెడ్డి ఏమంటాడు, విగ్రహాల్లో ఏం ఉండవు కాబట్టి అక్కడ ప్రసాదం పెడితే ఏమైంది, తింటే ఏమైంది అంటాడు. కాదు విగ్రహాల్లో దెయ్యాలు ఉంటాయి, ఆ ప్రసాదం తింటే ఆ సాతాను కూడా అందులో దూరతాడని చెప్తాడు మీ వాడు ఎవరు జేమ్స్. అది ఎవరు హిందూ విగ్రహాల గురించి కాకుండా దేని గురించి పెట్టారు చర్చ అక్కడ? అక్కడ చర్చ ప్రపంచంలో ఉన్న విగ్రహాలు అన్నిటికీ సంబంధించి, ఈవెన్ క్రిస్టియన్ విగ్రహాలు కూడా. ప్రపంచంలో హిందుత్వం కూడా ఉంది. అదే ఇప్పుడు ప్రపంచంలో హిందుత్వం కూడా ఉన్నప్పుడు మా విగ్రహ ఆరాధన గురించి మీరు ఎలా చర్చ పెడతారు? అంటే అదే ఇప్పుడు మీకోసం ఏమాత్రం అక్కడ పేరు గాని, లేకపోతే హైందత్వం హిందూ అనే పేరే అసలు మాట్లాడలేదు. వేలాడే సేవలు చాలా ఉన్నాయి, గబ్బిలాలు కూడా వేలాడుతూ ఉంటాయి, ఏదో కూడా వేలాడా. అదే అర్థమైంది. నేను అందుకే అన్నాను లాజికల్ గా మీరు ఇలా తప్పించుకోవడానికి మీరు ఆ డ్యూయల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మా తెలివితేటలు మాకు ఉంటాయి కదా. ఓకే. అయితే మీరు యేసుప్రభుని పేరెత్తి అనలేదు. వేసుకుంటాం, పద్ధతిగా వేసుకుంటాం. సో యేసుప్రభు అనే పేరు అయితే ఎత్తలేదు. నెక్స్ట్ కానీ అయితే మీరు అక్కడ ఏం చెప్తున్నారంటే చీపుర్లు పట్టుకోండి,
భారతదేశంలో ఉన్న స్త్రీలు చీపులు పట్టుకున్నంత వరకు ఈ సువార్త చెప్పే వారికి మీరు గట్టి నిలబడిపోతే అవ్వదు అండి. అంటే నేను ఒకటే స్మూత్ గా మీకు అడిగే విషయం ఏంటంటే, మన మీరు ఒక తర్కం ఉన్న వ్యక్తి, మీరు ఎందుకు పని చేస్తున్నారో దేనికోసం చేస్తున్నారో నాకైతే తెలీదు. నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ధర్మం కోసం ప్రయత్నిస్తున్నారేమో అనే దృష్టిలోనే ఇంకా మిమ్మల్ని చూస్తున్నాను నేను. బయట వాళ్ళు క్రైస్తవులు మిమ్మల్ని ఎలా చూసినా అది వేరు విషయం. సో మీ వెనకాతలు ఎవరున్నారో, లేకపోతే రాజకీయం కోసం చేస్తున్నారో, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం, అదైతే నాకు తెలీదు. నాకు తెలియనప్పుడు నేను దాన్ని క్లెయిమ్ చేయలేను. సో నేను నా దృష్టిలో మీరు ఒక నిజంగానే ధర్మం కోసం ఫైట్ చేస్తున్న ఒక వ్యక్తిని, ఆ వ్యక్తికి నేను చెప్పే విషయం కానీ నేను ఒక మాట చెప్తున్నాను. అంటే సమాజంలో హింస ప్రేరేపించబడేటట్లుగా, సో ఎవరైనా సువార్థికులు వస్తే చీపులు పట్టుకోండి, ఇలా చేయండి, అలా చేయండి అనేది ఎంతవరకు సమంజసం అనేది నా యొక్క చిన్న ప్రశ్న. మీరు ఆలోచిస్తారని చెప్తున్నా. ఆలోచన సమాధానం చెప్తారా? ఇప్పుడు దానికి ముందు నేనేం చెప్పాను, వీళ్ళు సువార్త అని చెప్పి హిందువుల ఇళ్ళకే వస్తున్నారు. మీరు అదేమంటే మా దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు కాబట్టి మేము వెళ్తున్నాం, మేము దూరతాం ఇళ్లలోకి అంటున్నారు. ఇళ్లలోకి దూరం కాదు, మీకు సరే వీధుల్లోకి వచ్చి దండయాత్ర అని చెప్పి గుంపులు గుంపులుగా వచ్చి సౌండ్లు పెట్టి మైకులు పెట్టుకుని వస్తున్నారు. మైకులు ఏం పెట్టరు, చిన్న మెగాఫోన్. మీరు ముస్లింస్ దగ్గరికి వెళ్ళిన ఫోటోలు వీడియోలు పెట్టండి అని చెప్పి ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని అడిగా, ఎంతవరకు నాకు పెట్టలే మీరు. అవునవును, అంటే అదే. అలాగే ఈ పాస్టర్లు కూడా, ఇప్పుడు చాలా మంది పాస్టర్లు మెయిన్ గా మా ఛానల్ నేను పెట్టింది అయితే శాలెం రాజు గడికి కౌంటర్స్. శాలెం రాజు ఏమంటాడంటే, అంటే చర్చికి వచ్చే వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. నువ్వు కూరగాయలు తెచ్చుకునే దగ్గరను సరుకులు తెచ్చుకునే దగ్గర తక్కువకి వస్తాయి అని చెప్పి పక్కింటి టైం చెప్పడం కాదు, యేసు గురించి చెప్పు, ఆవిడకి సువార్త చెప్పు, మతం మార్చు అని చెప్తున్నాడు. అది చెప్పకపోతే ఇది చెప్పిన ఉపయోగం లేదని చెప్తున్నాడు. అంటే మీరేమో ఇంటి పక్క వాళ్ళనే మత మార్పిడి చేయండి, మత ప్రచారాలు చేయండి అని రెచ్చగొడుతున్నారు. మరి మీ వాళ్ళు ఇళ్ల పక్క వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎలా రిఫైన్ చేయాలో మా వాళ్ళకి మేము చెప్పుకోవాలి కదా. ఫస్ట్ పాయింట్ అది. వెరీ గుడ్, మంచి విషయం చెప్పారు. రెండోది నేను అక్కడ ఒక ఉపమానం చెప్తా. సీతమ్మ వారు గడ్డి పరక చూపించి రావణాసురుని మాట్లాడింది అని. రావణాసురుని కొట్ల, గడ్డి పరకలు తీసుకుని కొట్ల. వాళ్ళకి చీపిరి కట్ట చూపించి మధ్యలో వచ్చిన సువార్త అంటూ ఇళ్ల మీదకి వచ్చిన వాళ్ళకి మధ్యలో చీపిరి కట్ట పెట్టి, మీరు దీంతో సమానము, ఈ చీపిరి పుల్లతో సమానము, మాకు ఆ అర్థం వచ్చేలాగా దాని మధ్యలో పెట్టి మాట్లాడండి, సమాధానం చెప్పండి అని అర్థం నేను చెప్పిన దానికి అక్కడ. సో మీరు చెప్పిన దానికి అది అర్థం వస్తుందా బ్రదర్? ఒకసారి ఆలోచించండి. చీపురు కట్టలు మీరు తీయనంత వరకు వాళ్ళు మన ఇళ్ళకి రారు, మన ప్రాంతాలకు రారు అన్నారు. అంటే ఏంటి అంటే సమాజంలో ఇండైరెక్ట్ గా హింస అనేది వస్తుంది కదా అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ మీరు శాలెం రాజు గారు ఇలా చెప్పారన్నారు కదా ఫస్ట్ పాయింట్ లో. సో మేము సువార్త చెప్పమన్నాం, యేసు ప్రభు వలన నీకేం వచ్చిందో అది చెప్పు, వాళ్ళకి నచ్చితే నమ్ముతారు, లేకపోతే లేదు అనేది మేము చెప్తాం. అలాగే మీ వాళ్ళకి కూడా మీ రాముల వారి కోసమో కృష్ణుల కోసమో చెప్పండి, మీ ధర్మంలోని గొప్పతనం చెప్పండి. సో ప్రశాంతత వస్తుందో ఏదో మీరు ప్రీచ్ చేస్తారు కదా, అది చెప్పమనండి. వీళ్ళకి అది నచ్చితే వీళ్ళు అటు వెళ్ళిపోతారు, అంతే తప్ప మీరు ఒక బాబు మీ క్రైస్తవంలో పెళ్ళైన అమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మాయి నేను లవ్ చేస్తున్నాను, మీ మొగుడు కంటే బాగా చూసుకుంటాను, నన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావు, మీకు ఇష్టమైతేనే చేసుకోండి లేకపోతే లేదు అంటే పర్వాలేదా? పెళ్ళైన అమ్మాయి దగ్గరికి వచ్చి నేను లవ్ చేస్తున్నాను అని చెప్తే, మీ ఆయన కంటే కూడా బాగా చూసుకుంటాను, ఆయన వదిలేసి నా దగ్గరకు వచ్చేయి అని అడిగి, నీకు ఇష్టమైతేనే రా, బలవంతం ఏమీ లేదు, ఆలోచించుకుని చెప్పు. సో దీన్ని మీరు ఇప్పుడు దేవుడికి పోలుస్తున్నారు. పర్వాలేదా? ఇప్పుడు చాలా మంది పురుషులు భూమి మీద ఉన్నారు కదా, చాలా మంది వ్యక్తులు ఉన్నారు, కానీ దేవుడు ఒకే ఒక వ్యక్తి కదా. కాబట్టి ఆయన యేసుని మాట అర్థమైంది, మేము నమ్ముతున్నాము, ఇది చెప్తాము. యేసు యొక్క గొప్పతనం, ఆయన ప్రేమ చెప్తాం. లేదండి యేసుప్రభు దేవుడు కాదండి, మాకైతే రాముడు వారి దేవుడు, ఆయనకు గొప్పతనం ఇదని వాళ్ళు ప్రకటిస్తారు, అంతే తప్ప ఇందులో 10 మంది నేను ఒక లేదు మా వాళ్ళు ఒక పెళ్ళైన స్త్రీ దగ్గరికి ఎవరో కుర్రాడు వచ్చి, మీ ఆయన కంటే నేను పెద్ద మగోడిని, నాకు అర్థమైంది అంటే 10 మంది భర్తలు, 10 మంది మగవాళ్ళు, 100 మంది మగవాళ్ళు ఉన్నట్లుగా దేవుళ్ళు 100 మంది, లక్షల మంది ఉండరు కదా కరుణాకర్ గారు. అవును, శ్రేష్టమైన మగోడు అంటున్నా. ఇప్పుడు మీ ఆయన కంటే శ్రేష్టమైన మగోడు కాదు, మీకు ఎగ్జాంపుల్ అప్లై చేయడానికి అవ్వదు అంటున్నాను. ఇప్పుడు మీరు ఆరాధిస్తున్న మతం కంటే మా మతం గొప్పది, అందులోకి రండి అని అంటున్నారు. అసలు మతం పేరేత్తము, మానవ జాతికి రక్షణ కలగడానికి రక్త ప్రోక్షణ కార్యం జరగాలి, అది చేసిన డైలాగులు ఎందుకు? ఇది దిక్కుమాలిన డైలాగ్ కాదు కరుణాకర్ బ్రదర్, కాదు మీరు అన్నట్లు కరుణాకర్ బ్రదర్. వినపడితే నాకు మీకు వినబడితే వినబడని, కానీ కరుణాకర్ గారు
స్టిల్ అంటే నేను మీకు ఎందుకు చేస్తున్నానంటే మీ మీద ఉన్న రెస్పెక్ట్, మీరు ఎంత తిట్టి ఎన్ని మాట్లాడుకున్నా, ఇప్పుడు ఎన్ని మాటలు దిక్కు మాలిన డైలాగులు అంటున్నారు. సో వెరీ గుడ్. ఏదైనప్పటికీ ఒక రెస్పెక్ట్గా ఒక సోదరుగా నేను చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు రక్త ప్రోక్షణ అనే కాన్సెప్ట్ నమ్మే కదా కరుణాకర్ గారు. ఎందుకు ఇప్పుడు మీకు ప్రపంచం ఏదన్నా అవసరం ఉంటే చర్చ పెట్టండి, మాట్లాడదాం. ఉమ్, ఇప్పుడు ఫోన్ లో ఏ విషయం వద్దు. కోసం చేశారు అసలు? మీరు ఎక్కడెక్కడి నుంచి ఏ టాపిక్స్ మాట్లాడదాం? రక్త ప్రోక్షణం ఆవశ్యకం, వీటికి ఇప్పుడు ఎన్నిసార్లు కౌంటర్లు పెట్టి, ఎన్నిసార్లు మీకు కాదు, ఎవరైతే ఈ రక్త ప్రోక్షణం ఆవశ్యకమైన పదం చెప్పారో వాళ్ళ నోట్లో గడ్డి పెట్టేలా తిట్టా. అది అది తప్పుడు ఆ శ్లోకం. శ్లోకం లేదు అని, ఆ శ్లోకం లేదని మీరు మాట్లాడారు. ఇప్పుడు సర్వపాప మరి పరిహార ఉన్నారా మీరు? శ్లోకం ఉందని నేను చెప్పలేదే, ఆ, కానీ ఆ కాన్సెప్ట్ అన్ని మతాలలో ఉంది, నాట్ ఓన్లీ ఇన్ హిందుత్వ. ఓకే, మనం ఈ విషయాల్లో మాట్లాడదాం. కానీ నేను ఎందుకు ఫోన్ చేశానంటే, సరే ఇప్పుడు హింస నేను హిందుత్వంలో పశువుల్ని వధించడం అనేది ఒకవేళ ఉందనుకో, గ్రామ దేవతలకి పశువుల్ని బలి ఇవ్వటం అనేది ఉంది. ఇప్పుడు యేసు పశువా, జంతువా? ప్రపంచంలో అన్ని మతాలలో దేవుడి యొద్దకు వెళ్ళాలంటే దేవుడికి మనకు మధ్యలో సాక్రిఫైస్ జరగాలి, బ్లడ్ షెడ్డింగ్ జరగాలి అని ఉంది ఎక్కడ ఉంది ప్రపంచంలో. మీరు ఏ మతాన్ని ప్రపంచంలో? చూడండి. ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏం కాదు, ఎక్కడ ఉందని అడిగాను. హిందుత్వం ఎక్కడ ఉందో చెప్పండి. దేవుడి హిందుత్వంలో దగ్గరికి వెళ్ళాలంటే ఒక బలి జరగాలి, మధ్యలో ఎవడో ఉండాలని చెప్పి. ఇప్పుడు కృష్ణ యజుర్వేదంలో అది లేకపోతే ఏం చేస్తా చెప్పండి. మళ్ళీ నేను చదివాను, మీకు కావాలి మీరు ఆ విషయం వల్ల హిందుత్వంలో రక్త ప్రోక్షణ కార్యం ఉందా లేదా దాని మీద ఎప్పుడు మనం డిబేట్ చేద్దాం అంటే ఓకే, ఖచ్చితంగా. కృష్ణ యజుర్వేదంలో నేను చదివాను. అంటే మరి మీరు దాన్ని అదంటికి కాదు ఇలా అని తప్పించేస్తే మరి ఏం చేయలేం. మీరు వేదాల్లో ప్రామాణిక గ్రంథాల్లో చూపించండి, కండిషన్ ఇప్పుడు దాశరథి రంగాచార్యుల యొక్క ట్రాన్స్లేషన్ ప్రామాణికం అంటారా కాదంటారు మీరు? అందరూ దాన్ని ఒప్పుకోరు. అయినా సరే అందరూ దాశరథి వాళ్ళు ఒప్పుకోరు. అయినా సరే ఆయన దాంట్లో మీరు చూపించండి, మాట్లాడదాం. ఓకే తప్పకుండా. అయితే ఇప్పుడు నేను చేసిన ఒక్క పాయింట్ బ్రదర్, సోదరుడుగా ఒక్క మాట ఏంటంటే, సమాజంలో హింస ప్రేరేపే పదాలు కానీ ప్రజలు అర్థం చేసుకోలేరు బ్రదర్. మీరు అంత హై లెవెల్లో చెప్పినా ప్రజలకి అది వేరేగా వెళ్తుంది. సో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు ఇష్టం అది.